మహాదేవుడి లీలా విలాసము మహాశివ పురాణము సచిత్ర నిత్యపారాయణ గ్రంథము అరుణాచలేశ్వరుడి అవతరణం. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. దేవా, మరి నా గతి ఏమి? ఈ పాపమునకు నిష్కృతి లేదా? అడిగాడు భైరవుడు. సంచారివై దిమ్మరివై ముల్లోకములలో నిలువ నీడ లేకుండా పరుగులు తీస్తూ కాలాన్ని అనుభవించు. ఈ నిన్ను నీ దురవస్థని చూస్తూ ముల్లోకవాసులు బ్రహ్మహత్య అనేది ఎంతటి భయంకరమైన పాపమో తెలుసుకుంటారు. ఈ మహాపాప నివారణ సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు నీవు నా కాశీపురమునకు క్షేత్రపాలకుడివి అవుతావు. భైరవుడు చేతులు జోడించి హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థించి సంచారం ఆరంభించాడు. బ్రహ్మహత్య మహాపాతకము అతని వెనుక పరుగులు తీసింది. బ్రహ్మదేవుడు భక్తి పురస్కరంగా మహాదేవునికి నమస్కరించి, దేవా, శివలీలా సంకల్పజనితమైన ఈ జ్వాలారూప ఆపత్సంభమునందు నీ విశ్వరూపాన్ని దర్శించి ధన్యులమయ్యాము. కానీ భగవాన్, ఆద్యంతములు లేని ఈ ఆపత్సంభమును, ఈ విరాట్ జ్వాలారూపాన్ని ఉపసంహరించుకొని జీవులందరూ నిన్ను దర్శించి పూజించుకునేందుకు వీలుగా ఇక్కడనే అచల రూపములో అవతరించు తండ్రి అని ప్రార్థించాడు. అచల రూపముతోనా? పరమేశ్వరుడు నవ్వి, సరే, బడవానల తేజస్సుతో ప్రజ్వలిల్లుతున్న ఈ కాలాగ్నిని నాయందే నాలో అణుచుకొని అగ్నిగర్భుడనై అరుణ తేజస్సుతో చలనము లేని అచల రూపముతో అరుణాచలముగా అవతరిస్తాను అని చెప్పాడు. ఆ మరుక్షణమే మహాదేవుడు తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా దివ్య శంఖారావధ్వనులు దిశ దిశలా ప్రతిధ్వనిస్తుండగా నాదబ్రహ్మ సంకేతములైన దివ్య ఢమరుక ధ్వనులు ముల్లోకములంతటా దద్దరిల్లుతుండగా ఘంటారవాల గణగణలతో ప్రపంచమంతా పారవస్యంతో ఊగిపోతుండగా జ్వాలాస్తంభముగా అవతరించిన ఆ భూక్షేత్రమునందు అచలుడై చలనములేని గిరిరాజమై అవతరించాడు ఈశ్వరుడు. అరుణకాంతులీనుతూ వహ్నిని గర్భమునందు దాచుకున్న కాలాగ్ని ప్రతిరూపముగా అవతరించినది అరుణాచలము. మరుక్షణము ఆ శరీరవాణి ఇలా పలికినది, బ్రహ్మాది దేవతలారా, త్రిలోకవాసులారా, ఈ సృష్టిలోని ప్రతి అణువు పరమేశ్వరుని రూపాంతరమే. జడ చైతన్య పదార్థాలన్నీ పరబ్రహ్మ రూపములే. ఈ దివ్య సత్యమును ముల్లోకములకు చాటడానికే పరబ్రహ్మ అయిన ఆ పరమేశ్వరుడు 1000 దివ్య సంవత్సరముల క్రితము మార్గశీర్ష మాసమ చతుర్దశి ఆర్ద్రా నక్షత్రమునందు ఆద్యంతములు లేని జ్వాలాస్తంభముగా అవతరించాడు. ఆ జ్వాలాస్తంభ స్థానమునందు నేడు స్థిర రూపముగా అవతరించిన ఈ చలము ఇక నుంచి అరుణాచలము పేర లోక ప్రసిద్ధమవుతుంది. ఈ అరుణాచలము సాక్షాత్తు సదాశివుడే. ఇది అగ్నిపర్వతము కాదు. ప్రళయాగ్నిని గర్భమందు దాచుకొని ఈ ప్రపంచమును బడబాగ్ని నుండి కాపాడుతున్న పరమేశ్వరుని స్థూల రూపమే ఈ అరుణాచలము. ఇది కృతయుగమునందు జ్యోతిస్వరూపమైన తేజోచలముగాను, త్రేతాయుగమునందు నవరత్నమణి మయరూపమైన మణిపర్వతముగాను, ద్వాపరయుగమునందు బంగారు కాంతులీనుతూ సువర్ణ పర్వతముగాను, కలియుగమునందు సర్వజనులకు సర్వశుభములను అనుగ్రహించడి మరకత పర్వతముగాను దర్శనమిస్తూ లోకులను లోకేశులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మహాప్రళయము సంభవించి ఈ సమస్త సృష్టి పరబ్రహ్మమునందు ఐక్యమగునంత వరకు ఈ అరుణాచలము ఇచ్చట స్థిరము సుస్థిరము పలికింది అశరీరవాణి భక్తి భావన పారవస్య మధుర స్వరముతో. అరుణాచల క్షేత్ర మహాత్మ్యమును తెలుసుకున్న బ్రహ్మ విష్ణులు ఆ తేజో పర్వతమునకు చేతులెత్తి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. వత్సలారా, అపూర్వము, అద్భుత మహిమాన్వితము, సాక్షాత్తు సదాశివ స్వరూపమైన ఈ అరుణాచలమును దర్శించి గిరి ప్రదక్షిణము చేయబోచున్న ప్రప్రథమ యాత్రికులు మీరే. రుద్రగాయత్రిని భక్తి ప్రపత్తులతో పఠిస్తూ ఆ మహాశివుని మనస్సులందు స్మరిస్తూ ముమ్మారు అరుణాచలగిరి ప్రదక్షిణ గావించి చరితార్థులు కండి, ధన్యులు కండి. వేదమాత అయిన అశరీరవాణి పలుకులను ఆలకించిన బ్రహ్మ విష్ణులు మహాశివుని మనస్సు యందు నిలుపుకొని అరుణాచలగిరి ప్రదక్షిణమునకు ఉపక్రమించారు. ఓ
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అన్న రుద్రగాయత్రి మహామంత్రాన్ని పఠిస్తూ బ్రహ్మ విష్ణులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ మహామంత్ర పఠన ఘోషతో త్రిలోకములు పరమ పవిత్రమవుతూ అపూర్వమైన తేజస్సులతో వెలిగిపోసాగాయి. ఆ తేజో ప్రకాశ కిరణ పుంజములు జగత్తంతటా వ్యాపిస్తూ ఉండగా అప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.